మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిసినప్పటికీ మన గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక పాజిటివ్ ఓపెనింగ్. సో ఈ క్యూస్ లాస్ట్ నైట్ యూఎస్లో నెగిటివ్గా ఉండడానికి ప్రధాన కారణం టెక్ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగింది. S&P 500 1.07% తగ్గింది, నాస్డాక్ 1.7% తగ్గింది. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్. సో పుతిన్ ట్రంప్ నిన్న టెలిఫోన్లో మాట్లాడుకున్నారు. 30 రోజులు యుక్రెయిన్కి సంబంధించినటువంటి ఎనర్జీ ఫెసిలిటీస్ మీద ఎటువంటి దాడులు చేయమని పుతిన్ హామీ ఇచ్చారట. అంతే, అంతకంటే పెద్దగా ఏమీ దానిలో విశేషాలు లేవు. అలాగే ఎన్విడియా CEO GTC గ్లోబల్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ స్పీచ్లో పెద్దగా AI గురించి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఆయన ఏం మాట్లాడలేదు, ఎవరు ఎన్విడియా CEO. అందుకని అటు స్టాక్స్ని కానీ ఇండిసెస్ని కానీ ఈ కాన్ఫరెన్స్ ఏమీ ప్రభావితం చేయలేకపోయింది. మన మార్కెట్స్ మాత్రం నిన్న ఒక రిప్ రోరింగ్ ర్యాలీ అంటారు, అటువంటి ఒక చక్కటి ర్యాలీని మనం చూసాం. 22,800 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, ఆ తర్వాత 20-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది. ఐటీలో షార్ట్ కవరింగ్ వచ్చింది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అద్భుతంగా జరిగింది. నిఫ్టీ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేసింది, 1.99% పెరిగింది నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ 1.45% పెరిగినప్పటికీ ఐటీ ఇండెక్స్ పర్ఫామ్ చేసింది చాలా రోజుల తర్వాత. మెటల్స్ 2%, ఈరోజు కూడా మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే స్టీల్పై సేఫ్ గార్డ్ డ్యూటీ, స్టీల్ దిగుమతులపై సేఫ్ గార్డ్ డ్యూటీని విధిస్తారు. దీని ప్రభావం సెయిల్, JSW స్టీల్, టాటా స్టీల్ లాంటి కంపెనీస్కి పాజిటివ్గా ఉంటుంది. బహుశా 12% డ్యూటీని విధించే అవకాశం ఉంది. అందుకని మెటల్ ప్యాక్ గత కొంతకాలంగా బాగుంది. రీసెంట్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ తర్వాత నిన్న మరింత బాగుంది ఈ యాంటిసిపేటెడ్ మూమెంట్తో. సో ఇలా మనకు మెటల్స్ ప్యాక్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్, PSU బ్యాంక్స్. సో బుల్స్ ఆర్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. అంటే బుల్స్ చక్కగా నిన్న పునఃప్రవేశం చేశారు మార్కెట్స్లో అగ్రెసివ్గా. నిఫ్టీ 325 పాయింట్లు లాభపడింది. అంటే ఇక్కడ నుంచి ఏదో 1 వేలో వెళ్ళిపోతుంది మార్కెట్ అని కాదు, కరెక్షన్స్ ఉంటాయి, ఆగొచ్చు. ఇక్కడ అసలు ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో అందరం చూసాం ఎటువంటి పీడకల్లో వచ్చాయో. 50%, 60% కూడా తగ్గాయి కొన్ని స్టాక్స్. అక్కడ ఏమవుతుంది, 100 రూపాయలు ఎవరైనా ఒక స్టాక్ కొని ఉంటే అది 60 రూపాయలకు పడిపోయింది అనుకున్నాం. అది 70 కాగానే కొంతమంది అమ్మేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ, నష్టమైనా సరే అని. 80 దగ్గర కొంతమంది అమ్ముతారు. కొంతమంది 100 వచ్చిన తర్వాత అసలు పూర్తిగా జీరో చేసేస్తారు. ఎందుకంటే గతం గుర్తొస్తూ ఉంటుంది, మొన్న మనం అనుభవించిన పెయిన్ చాలు, ఎలాగోలా ఈ కౌంటర్లోంచి బయటపడిపోవాలి అని. ఇప్పుడు అప్పుడే కొనుగోళ్లకు రాకపోవచ్చు కూడా కొంతమంది. సో అందరూ ఎప్పుడు వస్తారు, మళ్ళీ పరిస్థితి గ్యారంటీగా ఇక సెంటిమెంట్ పూర్తిగా ఇంప్రూవ్ అయిపోయింది, బుల్స్ టేక్ ఓవర్ చేసేసారు మార్కెట్స్ అన్న నమ్మకం వచ్చిన తర్వాతే వస్తారు. సో అక్కడ దాకా మనం ఆగాల్సిన అవసరం లేదు, బట్ మార్కెట్లో ఉండే బిహేవియర్స్ గురించి చెప్తున్నాను. సో చివరి గంటలో మార్కెట్ నిన్న ఎంత వేగంగా పుంజుకుందో చూసాం మనం. సో మార్కెట్ మధ్యలో కొద్దిగా అప్రమత్తం కలిగించింది, ర్యాలీ వెనక్కి వెళ్ళిపోతుందా అనే ఒక చిన్న ఫీలింగ్ తీసుకొచ్చారు, కొద్దిగా సెల్లింగ్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ముందుకు వెళ్ళింది. సో ఇక్కడ లాంగ్ పొజిషన్స్ క్యారీ చేసుకోవడానికే పరిస్థితి అనుకూలంగా ఉంది. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా అనుకుంటున్నాం లాంగ్ పొజిషన్స్కి పరిస్థితి అనుకూలంగా ఉంది అని. సో FIIs 17 సెషన్ల తర్వాత మళ్ళీ కొనుగోలు చేశారు, చిన్న మొత్తమే 795 crores. కానీ FII బిహేవియర్లో మార్పు వచ్చిందా అనడానికి ఒక ఇండికేషన్ దొరుకుతుంది మనకు. నిన్న BSE మార్కెట్ క్యాప్ 7 లక్షల కోట్లు లాభపడింది. పెద్దగా ఎక్కడ రాలేదు, హెడ్లైన్స్లో వస్తుంది, మేబీ రాబోయే రోజుల్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా మీడియాకు కూడా నమ్మకం కుదరలేదు, ఏంటి అసలు మార్కెట్ పెరుగుతోందా, ఇది నిజమేనా, పెరిగినా నిలబడుతుందా, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నీ తీరాలంటే బహుశా 23,500 నిఫ్టీ క్రాస్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీ 50,000 క్రాస్ చేయాలి. అప్పుడు అందరికీ కూడా నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఈలోగా రెసిస్టెన్స్ పాయింట్లు ఉంటాయి. ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీకి 22,850 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 49,500 పైన ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ప్రస్తుతానికి ఆ లెవెల్స్ని అధిగమించాలి.
అండ్ నిన్న లార్జ్ క్యాప్స్తో పాటు మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.18% పెరిగింది, నిఫ్టీ 1.45% పెరిగితే. కాబట్టి అండ్ ఎఫ్ఐఎస్ బయింగ్ అనేది నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం మనం, ఫ్యూచర్స్లో వాళ్ళు బయింగ్ చేస్తున్నారు. ఒకవేళ నిన్న మొన్న క్యాష్లో వాళ్ళు అమ్మినా కూడా ఫ్యూచర్స్లో బై చేశారు. నిన్న బోత్ ఫ్యూచర్స్లోనూ కొన్నారు. మొత్తం నిన్న మొన్న కలిపి 42,923 కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ పొజిషన్స్ తగ్గించుకున్నారు. సో మార్చ్ 11న మనకు 18% కనపడిన లాంగ్ పొజిషన్స్ ఇప్పుడు 24%కి వచ్చాయి. సో డిసెంబర్ 2024 తర్వాత 24% లాంగ్స్ ఉండడం ఇదే మొదటిసారి. అంటే ఎంత బేరిష్గా ఉన్నారు ఎఫ్ఐఎస్, ఎంత నెగిటివ్గా వాళ్ళు సెల్లింగ్ చేస్తూ వెళ్ళిపోయారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో అండ్ ఇవాళ యూఎస్లో ఎఫ్ఓఎంసీ డెసిషన్ వెలువడుతుంది ఇవాళ రాత్రికి. అందువల్లనే కొంత యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ కావడం కూడా చూసాం లాస్ట్ నైట్. సో ఫెడ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తుంది, వడ్డీ రేట్లో ఏ విధమైన మార్పులు చేయదు. కానీ కామెంటరీ ఏ విధంగా ఉంటుంది అనేది మార్కెట్స్ని ఆసక్తిగా గమనింపజేసే అంశం. సో ఫెడ్ ఏం చేసినా కూడా ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడినా మన మార్కెట్స్ మాత్రం పాజిటివ్గానే ఉండి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫెడ్ నెగిటివ్గా బిహేవ్ చేస్తుందని అనుకుందాం, అది ఎమర్జింగ్ మార్కెట్స్కి అనుకూలం అవుతుంది, ఇంక్లూడింగ్ ఇండియా. వాళ్ళు ఫెడ్ పాజిటివ్గా ఉంటే సరే అంతా పాజిటివ్గానే జరిగింది కదా అన్న ఒక సెంటిమెంట్ పాజిటివ్ అనేది జరుగుతుంది. సో ఇలా మనం గమనించాలి. సో మన మార్కెట్స్లో మరొక అంశం మార్కెట్స్కి పాజిటివ్గా లేదా ఎఫ్ఐఎస్కి పాజిటివ్గా పరిణమించిన అంశం ఏంటంటే డాలర్తో రూపాయి కోలుకోవడం. 88కి వెళ్ళింది ఆ మధ్య ఫిబ్రవరిలో, ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో చక్కగా 86.57కి వచ్చేస్తుంది. ఇది ఎఫ్ఐఎస్కి అనుకూలం, ముఖ్యంగా అందరికంటే కూడా మన ఎకానమీకి మంచిదే. కొంతవరకు ఇంపోర్ట్స్ ప్రియం కాకుండా ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళకి 80 రూపీస్కి వచ్చింది అనుకోండి, ఇంకా అగ్రెసివ్గా వచ్చేస్తారు. ఇండియన్ మార్కెట్లో వాళ్ళు రాకపోవడానికి ఇంకా కారణాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మ్యాక్రోస్ బాగున్నాయి, ఎర్నింగ్స్లోనూ స్లోడౌన్ నుంచి రికవర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, వాల్యుయేషన్స్ తగ్గాయి ఇంతకుముందు ఎక్స్పెన్సివ్ అనుకున్నవి, అండ్ డాలర్తో రూపాయి 80కి వస్తుందంటే అంత ఈజీగా రాదు. మేబీ 82, 83కి వచ్చినా కూడా ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ది ఎఫ్ఐఎస్. సో ఇది మనం గమనించాల్సిన అవసరం. మరోవైపు యూఎస్లోన రిసెషన్ ఫియర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న సిఎన్బిసి సర్వేలో 36% పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ రిసెషన్, అంతకుముందు 23% జనవరిలో. అలాగే జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఇప్పుడు 2025కి సంబంధించి 2.4% నుంచి 1.7% తగ్గింది. ఇవన్నీ ట్రంప్ గారు రాక వలన జరిగినటువంటి ఫలితాలు. దాన్ని అక్కడ ఇన్వెస్టర్స్ గమనించారు. ఆల్రెడీ S&P 500, నాస్డాక్ వంటివి మనకు 10% కరెక్షన్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఈ నేపథ్యంలో గోల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 3040 టచ్ చేసింది లాస్ట్ నైట్, ఇప్పుడు 3032 దగ్గర గోల్డ్ కనిపిస్తుంది. సో గోల్డ్ కూడా ఒక సేఫ్ హ్యావెన్ అసెట్గా ఎక్కువ మంది భావిస్తున్నారు. సో మార్కెట్స్ ఏదైతే ఇప్పటిదాకా ఇగ్నోర్ చేసిందో యూనియన్ బడ్జెట్ని, ఆర్బీఐ రేట్ కట్స్ని, ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి లిక్విడిటీ మెజర్స్ని, వీటన్నిటిని ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేసిందో ఇప్పుడు వాటిని కొంత పట్టించుకుని పాజిటివ్ సెంటిమెంట్ నెలకొనే ప్రయత్నం జరుగుతోంది. నెలకొంటుంది 100% అని కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఎనీ టైం మార్కెట్స్ ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక మార్చ్ 3 నుంచి కనుక చూస్తే 830 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. సో ఎక్కడొక చోట ఇంకొక 100 పాయింట్ల తర్వాత ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ అనండి, మళ్ళీ పాత మూడ్లోకి వెళ్ళటం కావచ్చు, ఏదైనా జరగవచ్చు. మార్కెట్స్లో ఎప్పుడు మనం ఇలాగే జరుగుతుందని ఊహిస్తే మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రధాన కారణం ఐసిఐసిఐ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్లో ఏదైతే ఇన్వెస్టర్లు ఎగ్జిట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళారు, కొంతమంది కోటకు వెళ్ళారు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్ ఫ్లోస్ కూడా మనకు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళటం చూసాం. అందుకని చాలా స్ట్రాంగ్గా మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కనిపిస్తుంది ఈ సమయంలో. ఆల్మోస్ట్ నిన్న మోర్ దాన్ 3% పెరగడం చూసాం. సో ఇప్పుడే అంటున్నట్లుగా 23,500 పైనే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం చూడగలుగుతాం. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా 50,000 క్రాస్ అయిన తర్వాత ఈలోగా చాలా కార్పొరేట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇవాళ పేపర్స్లో చూసాం, ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి మూడీస్ రేటింగ్ వాచ్లో పెట్టింది. కాబట్టి స్టే అవే ఫ్రమ్ దట్ కౌంటర్, అది పెరగచ్చు తగ్గచ్చు కాక. మరొకటి అలయన్స్, బజాజ్ అలయన్స్లో నిన్న మార్నింగ్ మనం ఫిన్సర్వ్ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలయన్స్ ఏం చేయబోతోంది, జియో ఫైనాన్స్తో టైఅప్ కోసం బజాజ్తో సంబంధాలు తెంచుకుంది. సో జియోతో కలిసి 50% స్టేక్ ఇవ్వండి మాకంటూ దీనిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హిందూజాస్
రిలయన్స్ క్యాపిటల్ని పూర్తిగా వాళ్ళు ఎక్వైర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా బహుశా కొలుక్కొచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం కార్పొరేట్స్ పరంగా వాచ్ చేయదగినటువంటి డెవలప్మెంట్స్. హిందూజాస్ ఎందుకు అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్స్ వాళ్ళే, అలాగే అశోక్ లేలాండ్ ప్రమోటర్స్, ఇలా చాలా ఉన్నాయి వాళ్ళకు లిస్టెడ్ ఎంటిటీస్ హిందూజా గ్రూప్కి సంబంధించి. సో ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగాల్సినటువంటి సమయం. కుటుంబరావు గారు, నిన్న ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చూసాం, 325 పాయింట్ల ర్యాలీ నిఫ్టీలో. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చాలా పాజిటివ్గా మారింది చాలా రోజుల తర్వాత. ఏంటి సస్టైన్ అవుతుంది ఇది? వన్ కెన్ గో హెడ్ విత్ లాంగ్ పొజిషన్స్, లేదు మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్లకి ఇక కొంత అంటే అగ్రెసివ్గా కాకపోయినా ప్రయత్నం ప్రారంభించవచ్చు, వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారా? మనం రిపీటెడ్ గా చాలా సార్లు చెప్పడం జరిగింది వసంత్ గారు, అబ్సల్యూట్ బాటమ్ అబ్సల్యూట్ టాప్ ప్రిడిక్ట్ చేయటం స్టాక్ మార్కెట్ లో ఇంపాసిబుల్. ఎవరన్నా చేసామంటే కనుక వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారని చెప్పేసి. అయితే క్లియర్లీ గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే కనుక ప్రొలాంగ్డ్ అనమాట మల్టీ డికేడ్ రికార్డు కూడా బ్రేక్ చేసి అంత వీక్నెస్ కంటిన్యూస్ గా మోర్ దాన్ 11 సెషన్స్ అనమాట వీక్నెస్ ఉంటాము, అవన్నీ కూడా మనం చూసినప్పుడు మనం చెప్పాం ఎక్సెసివ్ సెల్లింగ్ అయింది, ఓవర్ సోల్డ్ అయింది మార్కెట్, కాస్త డెడ్ క్యాట్ బౌన్స్ అయినా ఉండొచ్చు కాబట్టి మార్జినల్ గా కొనొచ్చు కొద్దిగానని చెప్పేసాం అనమాట. కరెక్ట్ గా అంచనాలకు అనుగుణంగానే మార్కెట్ రిలీఫ్ ర్యాలీ వచ్చి లిటరల్లీ 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చింది అనుకోవాలి కింద నుంచి అనమాట. ఎందుకంటే క్లోజర్ టు 21,800 వరకు మార్కెట్ స్లిప్ అవటం చూసాం నిఫ్టీ అనమాట. అలాంటిది ఇప్పుడు 22,800 కూడా క్రాస్ అవటం చూసాం. అయితే క్లియర్లీ ఈ రిలీఫ్ ర్యాలీ ఏదైతే ఉందో కనుక కొద్ది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ తోటి వెళ్తుంది. ఇనిషియల్లీ రిలయన్స్ పార్టిసిపేట్ అయినాయి, తర్వాత నిన్నైతే బ్యాంక్స్, ఇటు టాటా మోటార్స్ ఏవైతే రీసెంట్లీ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అన్నమాట, అలాంటి స్టాక్స్ పార్టిసిపేషన్ తోటి మార్కెట్ కాస్త పెరగటం జరిగింది. అయితే అబ్సల్యూట్లీ వీఆర్ అవుట్ ఆఫ్ ద వుడ్స్, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డామా అంటే మాత్రం కాదు అని చెప్పేసి ఫామ్ గా చెప్పగలను. దిస్ ఈస్ మోర్ ఎ టెక్నికల్ ర్యాలీ అహెడ్ ఆఫ్ Q4 రిజల్ట్స్. ఒకటి గుర్తుంచుకోవాలి, మార్కెట్ లో లార్జ్ ప్లేయర్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడైనా సరే దేనికైనా సరే ఆపర్చునిటీ ఎదురొచ్చేటప్పుడు ముందే ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆపర్చునిటీ ఏది రాబోతోంది, Q4 రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ Q4 రిజల్ట్స్ అప్పుడు అనమాట కాస్త వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ తోటి. ఆ టైం అప్పుడు వీకర్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడానికి కూడా ఆపరేటర్స్ పంప్ అండ్ డంప్ అనమాట చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ర్యాలీలో ఏదైతే కనుక స్టాక్స్ పార్టిసిపేట్ అయినాయో వాటిలో కేర్ఫుల్ గా చూసి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్స్పెక్టేషన్స్ Q4 రిజల్ట్స్ బాగా వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే ఆ స్టాక్సే బై చేయమంటాను. అదర్వైజ్ మాత్రం ప్రిఫరబ్లీ అనమాట వీక్ స్టాక్స్ ఏవైతే ఇప్పుడు టెక్నికల్ గా బౌన్స్ బ్యాక్ అనమాట ఒక 10% 20% వస్తే ప్రీవియస్ హైస్ కి దగ్గరగా వెళ్తాయి కదా అని చెప్పేసి, ఆర్ అట్లీస్ట్ 50% రికవర్ అవుతాయి కదా అని చెప్పేసి బై చేస్తే మళ్ళా అదే బేర్ ట్రాప్ లో ఇరుక్కుపోతారని చెప్పేసి కూడా అంటాను. కాబట్టి కాషన్ ఈస్ అడ్వైజ్డ్, బట్ మార్కెట్ కి సేఫ్టీ యాజ్ లాంగ్ యాజ్ 22,800 కూడా నిన్న క్రాస్ అయింది. దానిపైన నిలబడితే కనుక అనుకున్నట్టు 23,500 జోన్ లోకి వెళ్తుంది కాబట్టి కాస్త సేఫ్టీ కూడా ఉంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. కాబట్టి ఎవరైతే షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడ్స్ ఎస్పెషల్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ బేస్డ్ కానీ ఆర్ రీసెంట్ టెక్నికల్ ర్యాలీ తర్వాత కాస్త కార్పొరేట్ డెవలప్మెంట్స్ వచ్చి దాన్ని బట్టి కొంటా ఉంటే మాత్రం పుట్టే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అంటారు అనమాట, రీజనబుల్ డిస్టెన్స్. ఆ స్టాప్ లాస్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా నేను అనుకోవటం తిరిగి ఈ ర్యాలీ ఏదన్నా ఫిజిల్ అవుట్ అయితే కనుక తిరిగి ఫ్రెష్ గా ట్రాప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒకటి వర్స్ట్ అయిపోయిందంటే కనుక డెఫినెట్లీ వర్స్ట్ అయితే అయిపోయింది అని చెప్పేసి లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఏదో ప్రీవియస్ 21,800 లెవెల్కి వస్తుందంటే రాకపోవచ్చు. మేబీ నౌ ఈ న్యూ ట్రేడింగ్ బ్యాండ్ ఆఫ్ 22,500 నుంచి 23,500 వరకు నిఫ్టీ ట్రేడింగ్ బ్యాండ్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాను. కాల్ ఆప్షన్స్ కూడా చూసాం, 23,000 తర్వాత హైయెస్ట్ 23,500 దగ్గర పైలప్ అయి ఉన్నాయి. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగారు, టూ మచ్ టెక్నికల్స్ చెప్తున్నారు మార్నింగ్ అర్థం కావట్లేదని. ఏమీ లేదండి, కాల్ ఆప్షన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అంటే కనుక డెఫినెట్లీ మార్కెట్ లో ఆప్టిమిజం ఎక్కువ ఉంది, బుల్లిష్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ కాల్ ఆప్షన్స్ కొంటారు. అదే కనుక పెసిమిజం ఎక్కువ ఉండి నెగిటివ్ గా ఉంటే కనుక పుట్ ఆప్షన్స్ ఎక్కువ కొంటూ ఉంటారు. వీటి రేషియోనే పుట్ కాల్ రేషియో కూడా అనమాట. అండ్ పుట్ కాల్ రేషియో ఇస్ ఆల్వేస్ ఏ రిఫ్లెక్షన్.
క్లోజర్ టు 0.7కి వస్తే పుట్ కాల్ రేషియో ఆల్వేస్ అన్నమాట ఎక్సెసివ్ బేరిష్నెస్ అయ్యింది. ఇట్స్ అన్ బయింగ్ జోన్ అని చెప్పేసి. అదే 1.5కి అట్లా పుట్ కాల్ రేషియో వెళ్తే కనుక ఆటోమేటికల్లీ ఎక్సెసివ్ బుల్లిష్నెస్ అయింది, కాస్త ప్రాఫిట్ బుకింగ్ కి రెడీ అవ్వండి అని చెప్పేసాను. మనం మొన్న 0.79 వచ్చినప్పుడే చెప్పాం పుట్ కాల్ రేషియో అనమాట. ఇది బయింగ్ జోన్, జాగ్రత్తగా సెలెక్టివ్ గా కొంటే రిటర్న్స్ వస్తాయండి. ఇప్పుడు ఆల్రెడీ పుట్ కాల్ రేషియో 1.29 దగ్గరకు వచ్చింది. అంటే క్లియర్లీ మార్కెట్ అనమాట ఈ టెంపరీ ర్యాలీ ఏదైతే ఉందో అది ఫుల్లీ ఫ్యాక్టర్ అయిపోతుంది. మేబీ 1.5 ఆ లెవెల్ క్రాస్ అయితే కనుక యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ ఆల్సో, ఆర్ క్లోజర్ టు దట్ వచ్చినా కూడా ప్రాఫిట్స్ అనమాట డెఫినెట్లీ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే పీసీఆర్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఎక్సెసివ్ పుట్స్ కొన్నా బాగా పెసిమిజం ఉన్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్సెసివ్ కాల్స్ కొన్నా కూడా బాగా ఆప్టిమిజం ఉన్నట్టు కూడా అర్థం చేసుకోవాలి. విక్స్ అంటామా, డెఫినెట్లీ మళ్ళా నిన్న తగ్గింది. ఎందుకంటే బ్రాడ్ బేస్డ్ ర్యాలీ ఉండటంతో కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి కాస్త ఫియర్ ఫ్యాక్టర్ అని ఏదైతే అంటామో విక్స్ తగ్గింది అనమాట. అండ్ వెల్ బిలో 13.5 ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాను. బుల్స్ కి ఫేవరబుల్ గా ఉందండి. టెక్నికల్ గా లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి, లాంగ్స్ అంటే గనక ప్లస్ పొజిషన్స్ అనమాట. స్పెక్యులేటివ్ గా షార్ట్ టర్మ్ లో స్టాక్ పెరుగుతుంది అనే ఆప్టిమిజం తో కొంటాం అనమాట. ఎన్సిసి, టిటాగర్, బిహెచ్ఎల్, ఇరెడా ఈ స్టాక్స్ లో కాస్త లాంగ్ పొజిషన్స్ పెరిగినాయి. అదే గనక ఈ ర్యాలీ నిలబడదు, ఈ స్టాక్స్ తిరిగి కరెక్ట్ అవుతాయి అనుకున్నట్టు ఫ్రెష్ గా షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే చంబల్ ఫెర్టిలైజరు, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ పెట్రో, రిలయన్స్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. అది అబ్జర్వ్ చేయాలి. డెలివరీస్ అంటే ఇవాళ కాకపోయినా నెక్స్ట్ 1 to 2 months లో పెరగచ్చు అనేది అన్నమాట ఆప్టిమిజం ఉండి డెలివరీస్ కొంటున్నారంటే కనుక ఆ స్టాక్స్ క్రాంప్టన్, డాబరు, టెక్నిక్, ఇటు కోటక్ మహీంద్రా బ్యాంకు, సన్ ఫార్మా అనమాట కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంటాం. బ్యాన్ లిస్ట్ లో పాత చెప్తే ఫ్రెష్ గా ఏమీ లేవు. నేను రిపీటెడ్ గా చెప్తున్నా ఎఫ్ఐ నెట్ షార్ట్ పొజిషన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేయండి అని. నిన్న మార్నింగ్ మనం అనుకున్నట్టు బిలో 1.5 lakhs కి వెళ్ళొచ్చు అన్నట్టు అనమాట. ఇంకా కిందకు కూడా నెట్ షార్ట్స్ అల్లది ఎఫ్ఐఎస్ తగ్గటం చూసాం. 1.41 lakhs కి పడిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటాం ఈవెన్ 1 lakh or 1 lakh బిలో కూడా ఎఫ్ఐ షార్ట్స్, నెట్ షార్ట్స్ అన్నమాట తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఫస్ట్ టైం మార్చ్ లో అనమాట కొంటం కూడా చూసాం ఎఫ్ఐఎస్. మోడెస్ట్ క్వాంటిటీ 694 crores అయినా కూడా ఇట్ ఈస్ ఏ గుడ్ రిలీఫ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అయితే క్లియర్లీ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్లో అయితే మాత్రం కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాం. అయితే ఒక్కటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, యుఎస్ మార్కెట్స్ ని బట్టి చూస్తా ఉంటే ఒక స్టాక్ పొలిటికల్ ట్యాగ్ కానీ పొలిటిసైజ్ అయితే గనక ఎన్ని అవాంతరాలు ఉండొచ్చు ఆ స్టాక్ కంటానికి. టెస్లా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పోస్ట్ యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ $444-445 ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు సగానికి సగం 225కి పడిపోయింది. అంటే ఎలాన్ మస్క్ గారి వెలుతు కూడా సగానికి సగం ఎగిరిపోయింది అన్నమాట. అంటే ఒక పొలిటికల్ ట్యాగ్ పడితే ఎట్లా ఉంటుంది కంపెనీస్ అనేది ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. మన దగ్గర కూడా చూసాం బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ కొన్ని స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. అదాని గ్రూప్ స్టాక్స్ అవనియండి, ఇటు మన దగ్గర లోకల్ గా ఇప్పుడు హెరిటేజ్ ఎట్లా పెరిగింది, మళ్ళా తర్వాత ఎట్లా కరెక్ట్ అయింది, వీటన్నిటికీ కూడా నిదర్శనాలు పొలిటికల్ ట్యాగ్ ఉన్న స్టాక్స్ లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. ఓవరాల్ గా ఆయిల్ ప్రైజెస్ కాస్త తగ్గుతున్నాయి, రూపాయి కూడా స్ట్రెంథన్ అవుతోంది, మ్యాక్రో ఫ్యాక్టర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ ర్యాలీ టెక్నికల్ గా సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ 22,800 నిలబెట్టుకోవటం అనేది క్రిటికల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, గుడ్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో బై చేయొచ్చు కూడా, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ యుఎస్ ట్రిక్స్ మూలాన మనం చూసాం ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా వడ్డీ రేట్లు పెంచలేదు. అండ్ మన దగ్గర వడ్డీ రేట్లు ఖచ్చితంగా తగ్గిస్తారని ఏప్రిల్లో కూడా తెలుసు. కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ రౌండ్ ర్యాలీని లీడ్ చేయాలంటే బ్యాంక్ స్టాక్స్ లీడ్ చేయాలి. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ బ్యాంక్ స్టాక్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో ప్రతి ర్యాలీలోనూ ఆర్ ప్రతి మార్కెట్లో కూడా కొన్ని టెక్నికల్లీ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి నిన్న ఒక మంచి మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ స్టాక్ చూశాను, గేబ్రియల్ ఇండియా. మంచి కంపెనీ, ఆటో యాన్సిలరీస్లో ఒక నైస్ పెర్ఫార్మర్ బోత్ ఫండమెంటలీ అండ్ ఇప్పుడు టెక్నికలీ కూడా చాలా సుపీరియర్గా పెర్ఫామ్ చేస్తున్న వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ ఆటో యాన్సిలరీ కంపెనీస్. గేబ్రియల్ నిన్న
11.7% పెరిగింది. సో చాలా స్ట్రాంగ్ చార్ట్ కనిపిస్తుంది మనకు చార్ట్స్లో. సో ఇలా మనం రిలేటివ్ స్ట్రెంత్ కనపరుస్తున్నా, అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, రిలేటివ్ స్ట్రెంత్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడే మనం కొనుగోలు చేయాలి ఇటువంటి వీక్ మార్కెట్స్లో అని. సో అటువంటి వాటికి ఉదాహరణ గ్యాబ్రియల్ ఇండియా. అలాగే చాలామంది ఎస్ఐపిలు ఈ మధ్య కంటిన్యూ చేశారు. వాళ్ళందరికీ ముందుగా మనం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎంత కన్విక్షన్, 6 నెలలు మార్కెట్లు వీక్గా ఉన్నా కూడా ఎక్కడ ఎస్ఐపిలు మేము లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఈ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేదు అంటూ మార్కెట్ల పట్ల కన్విక్షన్ కనపరిచిన ఆ ఇన్వెస్టర్లందరికీ సెహబాష్, కంగ్రాచులేషన్స్. వాళ్ళందరికీ బహుశా తెలిసే ఉంటుంది, 843 అనే కాంపౌండింగ్ రూల్ని నమ్మారనమాట వాళ్ళు. అంటే ఏంటి 843 రూల్ అంటే? 143 కాదండి, ఇది 843. అంటే ఫస్ట్ 8 years రిటర్న్స్ నార్మల్గా ఉంటాయి, మోడెస్ట్గా ఉంటాయి. అంటే 12% రిటర్న్ వస్తుంది అనుకుందాం. ఒక ఎస్ఐపి లాంగ్ రన్లో 12% రిటర్న్ ఇస్తుంది అనుకుందాం, సే 10 yearsలోనో 15 yearsలోనో. సో ఫస్ట్ 8 years రిటర్న్స్ చాలా మోడెస్ట్గా ఉంటాయి. ఉదాహరణకి 25,000 ఎవరైనా ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి నెలకి, అంటే సంవత్సరానికి ఎంత? 3 లక్షలు. 8 ఏళ్ళలో 24 లక్షలు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. 12% రిటర్న్స్ చొప్పున, యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చొప్పున 8 yearsలో ఈ మొత్తం ఎంత అవుతుంది? వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న 24 lakhs, 39.25 lakhs అవుతుంది. ఆ తర్వాత 4 ఏళ్లలో మళ్ళీ ఎంత ఇన్వెస్ట్ చేస్తాం? ఒక 12 లక్షలు. అంతకుముందు ఇన్వెస్ట్ చేసిన 24, 36 లక్షలు కాస్త నెక్స్ట్ 4 yearsలో 77 లక్షలు అవుతుంది. ఆ తర్వాత అసలు మ్యాజిక్ మొదలవుతుంది. 3 years, 843 అనుకున్నాం కదా, ఆ తర్వాత 3 yearsలో 1.18 crores మనం చేరగలుగుతాం. ఇది ఎస్ఐపిలో ఎక్కువ మంది అబ్జర్వ్ చేసినటువంటి కాంపౌండింగ్ రూల్. సో దాన్ని ఫాలో అయ్యారు, కంటిన్యూ చేస్తున్నారు ఎస్ఐపిలు. తప్పకుండా అందరూ కోటీశ్వరులు అవుతారు. సో ఎప్పుడు ఆ డిసిప్లిన్ మాత్రం విడిచిపెట్టద్దు దయచేసి. ఎస్ఐపిఎల్ని ఎవరైనా ఈ వీక్ మార్కెట్ చూసి బెంబేలెత్తి డ్రాప్ అయిన అతి కొద్ది మంది ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఉపదేశం. మనందరూ తెలుసు BYD, చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్. మన దగ్గర కూడా ఆ కార్లు బాగానే తిరుగుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో BYD కార్లు బాగుంటాయి కూడా. కార్లు డిజైన్ అంతా కూడా చాలా అపీలింగ్, అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. దే ఆర్ ఆల్సో టెక్నాలజికల్ సుపీరియర్. ఏదో BYD అంటే చైనీస్ కంపెనీ కదా, ఏముంటుందని అనుకోకూడదు. అండ్ ఇట్ ఈస్ గివింగ్ టఫ్ కాంపిటీషన్ వరల్డ్ వైడ్ ఫర్ టెస్లా. ఇందాక కుటుంబంలో అన్నారు $475, $225 అయిందని. ఇది కేవలం ఒక్క పొలిటికల్ నెక్సస్ వలన మాత్రమే కాదు, టెక్నాలజికల్లీ వెనకబడుతున్నారు టెస్లా. ఇప్పుడు BYD ఉన్న మండే ఈవినింగ్ ఒక చైనాలో జరిగిన ఒక ఎగ్జిబిషన్లో ఒక బ్యాటరీని వాళ్ళు డిస్ప్లే చేశారు. ఆ బ్యాటరీ ఎంత ఫ్లాష్ ఛార్జింగ్ బ్యాటరీ అనమాట. అంటే మనం కార్లో పెట్రోల్ పోయించుకోవడానికి ఎంత టైం పడుతుందో, లేదా డీజిల్ పోయించుకోవడానికి అంతే టైంలో ఒక ఛార్జింగ్ కూడా అయిపోతుంది. లెస్ దాన్ 5 minutesలో 400 kilometers రేంజ్కి తగ్గ ఛార్జింగ్ అయిపోతుంది. దీనికి టెస్లా కాంపిటేటర్ టెస్లా 275 kilometers 15 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. టెస్లా కూడా సూపర్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ ఎంత BYDతో కంపేర్ చేస్తే చాలా వెనుకబడి ఉంది. అది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మేబీ BYD ఆల్రెడీ ఇట్ ఈజ్ అస్యూమింగ్ ది లీడర్షిప్ రోల్. BYD ఎలక్ట్రిక్ వెహికల్స్ మేకింగ్లో ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఇట్ విల్ బీ ఏ సుపీరియర్ పెర్ఫార్మర్ కంపేర్ టు చైనా. ఈజ్ గోయింగ్ టు బీ ఓవరాల్గా అండి ఒక ఈవీ సూపర్ పవర్ కాబోతుంది. మనమేమో అసలు ఎక్కడ కనీసం ఒక ఆలోచన కూడా లేదు, అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అసెంబ్లీ చేసి పడేస్తున్నాం. సరే, టాటా లాంటి వాళ్ళు కొద్దిగా కొంతవరకు డెవలప్ చేశారు, బట్ ఇట్ ఈజ్ పిటాన్స్ అంతే. ఓకే, సరే, టెక్నికల్స్లో వెళ్ళిపోదాం. రామకృష్ణ గారు, ఏంటి ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు కూడా చిన్న పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. నిన్నటి భారీ లాభాల తర్వాత నిలబడుతుందా, ఇది సస్టైన్ అవుతుందా, లేదు ఓపెనింగ్లో ఏమైనా షార్ట్స్ అటెంప్ట్ చేయొచ్చా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న మంచి సాలిడ్ క్యాండిల్ మనం చూసామండి. అంటే ఆల్మోస్ట్ 7 days కన్సాలిడేషన్ ని బ్రేక్ చేసుకొని పైకి వచ్చేసాము. సో 325 points పాజిటివ్గా ట్రేడ్ అయ్యి క్లోజ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మీరు అడిగినట్లు షార్ట్ చేయాలా లేకపోతే ఏం చేయాలనేది ఒక క్రాస్ రోడ్స్కి వస్తున్నామండి. అంటే మనకి 50 days మూవింగ్ యావరేజ్ దగ్గరికి ఈరోజు, అంటే 50 days మూవింగ్ యావరేజ్ దగ్గర దరిదాపుగా వస్తాము. అలాగే టెక్నికల్ గా చూసినప్పుడు ఫాలింగ్ ట్రెండ్ లైన్ కూడా మనకి దగ్గరలోనే ఉందండి. ఆల్మోస్ట్
ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ లో ఫాలింగ్ ట్రెండ్ లైన్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక 50-60 పాయింట్స్ లో 50 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. గతంలో మనకి సెప్టెంబర్లో ఈ ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే మార్కెట్ 2 times 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో 5-6 సెషన్స్ కన్సాలిడేషన్ అయ్యి అక్కడ నుంచి పడిపోయింది. సెకండ్ అటెంప్ట్ లో అయితే జస్ట్ ఆ లైన్ ని టచ్ చేసి వెనక్కి రావడం జరిగింది. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ మార్కెట్ ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ కొంత సపోర్ట్స్ అనేవి ఫాలింగ్ ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి ఆ ట్రెండ్ లైన్ క్రాస్ చేసుకొని అట్లాగే 50 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి కొద్ది రోజులు కన్సాలిడేషన్ అయినట్లయితే కొంచెం స్మూత్ రైడింగ్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండే అవకాశం. మొత్తం మీద మార్కెట్స్ కొంత చివరిలో అంటే మార్చిలో ఫిబ్రవరి పూర్తిగా నిరాశపరిచిన మార్కెట్స్ మార్చికి వచ్చేటప్పటికి కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. టెక్నికల్ పరంగా చూస్తే నిన్న ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ అని 20 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి పైకి వచ్చాము. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో అయితే 2 మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజెస్ కూడా క్రాస్ చేసుకొని పైకి రావడం జరిగింది. మొత్తం మీద ఇండికేటర్స్ చిన్నగా కొంచెము బుల్ సైడ్ మారుతూ ఉన్నాయి, అంటే బుల్ ఫేవర్ గా ఉన్నాయి. మార్కెట్ బ్రెత్ కూడా చాలా బాగుంది. నిన్న 453 స్టాక్స్ ఆల్మోస్ట్ 500 లో పాజిటివ్ గా ట్రేడ్ అవటం, 47 మాత్రం నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూసాము. సో కొంచెము అంటే స్ప్రెడ్ అవుతుంది అంటే మార్కెట్ లో ఈ మార్కెట్స్ ఇక్కడ కన్సల్టేషన్ అయినప్పటికీ మిగతా స్టాక్స్ కూడా చిన్నగా క్యాచ్అప్ అవుతాయి. మెజారిటీ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇప్పుడు ప్రస్తుతం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కొంత కన్సల్టేషన్ మోడ్ లోనే ఉన్నాయి, అవి కూడా వీటితో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈరోజు గ్యాప్ అప్ ఆపర్చునిటీ అంటే మనకి ప్రీవియస్ గా మనం చూస్తే ఫిబ్రవరిలో కన్సల్టేషన్ జోన్ లో ఇప్పుడు వచ్చామండి. అంటే ఈ కన్సల్టేషన్ జోన్ చాలా క్రూషియల్. అది చాలా సందర్భాల్లో ఫిబ్రవరిలో 4-5 టైమ్స్ అక్కడ ట్రై చేసి మార్కెట్ అక్కడ నుంచి పడిపోయింది. ఆ కన్సల్టేషన్ దాటితే మాత్రం మార్కెట్ లో కొంత స్మూత్ గా ర్యాలీస్ జరిగే అవకాశం ఉందండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ లో పరంగా చూసినప్పుడు 23,000 హైయెస్ట్ కాల్ రేటింగ్ కనిపిస్తుందండి. సో హైయెస్ట్ కాల్ రేటింగ్ అంటే అక్కడ రెసిస్టెన్స్ ఉన్నట్లు అర్థమవుతుంది క్లియర్ గా. ఎందుకంటే మనకి ఫాలింగ్ ట్రెండ్ లైన్ కానీ మూవింగ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కానీ ఆ జోన్ లోనే ఉన్నాయి. అట్లాగే రైటింగ్ పుట్ సైడ్ కనుక చూస్తే 22,600 కనిపిస్తుంది. అంటే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే 22,250 అనేది ప్రీవియస్ కన్సల్టేషన్ జోన్ బాటమ్, అది కూడా మంచి సపోర్టు. ఇమీడియట్ సపోర్ట్ అయితే 22,600 దగ్గర కనిపిస్తుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే రిలేటివ్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ మనం చూసాము. ఆల్మోస్ట్ 960 పాయింట్స్ నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయింది, పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాము. మొత్తం మీద ఫాలింగ్ ట్రెండ్ లైన్ క్రాస్ అయిపోయింది, 50 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిపోయింది. ఒక సాలిడ్ గా మార్కెట్ ని లాక్ వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీనే. సో నిఫ్టీ కంటే అవుట్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇంకొంచెం మంచి అంటే అప్వర్డ్ లెగ్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టెక్నాలజీ స్టాక్స్ నిన్న పెరిగినప్పటికీ కొంత డ్రాగ్ చేసినాయి. ఈ మధ్య కాలంలో మార్కెట్ పెరుగుతున్నప్పటికీ అవి కొంత డ్రాగ్ చేస్తున్నాయి. అట్లాగే రిలయన్స్ లాంటి బిగ్ స్టాక్ ఇంకా పెరగలేదు. అది కూడా పెరిగితే మార్కెట్స్ ఇంకా మంచి ఊపుతో పైకి వెళ్ళే ఛాన్స్. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలం తీస్తున్నాం ముందుగా. హలో హలో, నమస్కారం సార్. నా పేరు శైలజ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, అడగండి శైలజ. సార్, నా దగ్గర ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి, సుజలాన్, జియో ఫైనాన్స్ నాకున్న పోర్ట్ఫోలియో ఈ 4 నియర్లీ 30 to 35% లాస్ లో ఉన్నాయి. ఆర్వీఎన్ఎల్, హెచ్సిఎల్ అవి పర్వాలేదు. ఆర్వీఎన్ఎల్ మంచి ప్రాఫిట్ లోనే ఉంది, హెచ్సిఎల్ నామినల్ ప్రాఫిట్, పిఎఫ్సి కూడా నామినల్ ప్రాఫిట్ లో ఉన్నాయి. ఈ 4 యావరేజ్ చేయొచ్చండి? ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి, సుజలాన్, జియో ఫైనాన్స్ లాస్లో ఉన్నారు, యావరేజింగ్ చేయొచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? యావరేజింగ్ అయితే ఏది కూడా సజెస్ట్ చేయండి పోస్ట్ Q4 రిజల్ట్స్ తర్వాతేనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది యావరేజింగ్ అంటారు, మళ్ళీ యావరేజ్ కాస్ట్ కూడా ఇంకా కాస్త పైనే ఉంటే కనుక ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు వీక్ రిజల్ట్ వచ్చినా కూడా మళ్ళీ అమ్మలేకపోవచ్చు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో మొమెంటం ఉంది, ట్రేడ్ చేయగలను. పొజిషనల్ ట్రేడ్ అంటే కనుక హైలీ లిక్విడ్ స్టాక్స్ అనమాట, ఆల్ 4 అనమాట. కాబట్టి ఆ పొజిషనల్ ట్రేడ్ విత్ టెక్నికల్ స్టాప్ లాస్ పెట్టుకుని చేయమంటాను అనమాట, అంతేగాని బట్ వితౌట్ స్టాప్ లాస్ ఇటు యావరేజింగ్ ఐడియా అనేది మాత్రం ఇప్పుడు పెట్టద్దు అని చెప్పేసి అని అంటాను. బట్ ఆల్ 4 స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రికవర్ ఇన్ దీస్ కమింగ్ డేస్ అని చెప్పేసి అయితే చెప్తాను.
బట్ ఏది ఎక్కువ యావరేజ్ చేయాలి ఆర్ ఏది చేయకూడదు అనేది రిజల్ట్స్ తర్వాత డిసైడ్ చేసుకోండి. వీటిలో కొద్దిగా సుజలాన్ ఒకటే కొనుక్కోవచ్చామో అనిపిస్తుంది నాకు, మిగతా మూడింటి కంటే కూడా, ఐఆర్సిటీసీ, ఐఆర్ఎఫ్సి, జియో ఫైనాన్స్ కంటే. సరే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్ అది గుడ్ లక్ నేను హోల్డ్ చేస్తున్నాను సార్ 800లో మోర్ దాన్ 1 year. అది ఇంకా కొనొచ్చా? అది రేట్ గెయిన్ ఇప్పుడు ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవచ్చా? రేట్ గెయిన్ రాదు, రేట్ గెయిన్ కొందాం అనుకున్నారు. ఫస్ట్ అడిగింది ఏంటి? గుడ్ లక్ సార్, గుడ్ లక్ ఇండియా. గుడ్ లక్ ఇండియా నష్టంలో ఉన్నారు అందులో? అవును సార్, అందులో లాస్ట్లో ఉన్నాను. లాస్ట్లో ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? గుడ్ లక్ ఇండియా ఏం చేయాలి? రేట్ గెయిన్ టెక్నాలజీస్ ఫ్రెష్గా కొనుక్కోవచ్చా ఇక్కడ? గుడ్ లక్ ఫ్రెష్ గా కాస్త అటెంప్ట్ చేయొచ్చు అని అంటానండి, ఎందుకంటే స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది. దాదాపు 1345 అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సగానికి సగం 650కి వచ్చింది. అయితే వీళ్ళు డిఫెన్స్ లోకి ఎక్స్పాండ్ అవ్వటం, అది రీసెంట్లీ వాళ్ళ అర్నింగ్ ట్రాన్స్క్రిప్ట్ లో కూడా క్లియర్ గా అనమాట ఎప్పుడు డెవలప్మెంట్స్ వస్తాయంటే ఈ సెప్టెంబర్ ఎండ్ కల్లా కంపెనీ ఈస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఈవెన్ ఇన్ డిఫెన్స్ సెగ్మెంట్ అనమాట, వాళ్ళు ఎక్స్పాండ్ చేసిన డిఫెన్స్ సెగ్మెంట్ లో. కాబట్టి ఓపిక, నేను సెప్టెంబర్ వరకు కూడా వెయిట్ చేస్తాను అంటే కనుక కరెంట్ లెవెల్లో యావరేజ్ చేయొచ్చు అని అంటాను. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఫర్ ఫ్రెష్ బయింగ్ ఈస్ బిలో 600 అని చెప్పేసి అని అంటాను. గుడ్ లక్. ఓకే, రేట్ గెయిన్ కాస్త అండర్ పెర్ఫార్మర్ ఉండిందండి. కపుల్ ఆఫ్ ఎక్విజిషన్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినా కూడా అనమాట సమో స్టాక్ అనమాట నిలబడలేకపోయింది. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ అట్ బాటమ్ 52 వీక్ లోస్ దగ్గరే ఉందన్నమాట. బట్ నేను అనుకోవటం ఈ రిజల్ట్ చూసిన తర్వాతే ఆల్ ఎక్విజిషన్ ప్లాన్స్ పైన అనౌన్స్మెంట్స్ చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ అంటాను. ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసింది 40 పాయింట్ల లాభంతో. నిఫ్టీ 170 పాయింట్ల లాభం సెన్సెక్స్లో కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. మరి కొద్దిసేపట్లో మార్కెట్లో ఓపెన్ అవుతాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యా సార్, నా దగ్గర కోల్ ఇండియా 492 ప్రైస్ లో ఉంది సార్. ఇంకొకటి DCI సిస్టమ్స్ 329 రూపీస్ లో ఉంది సార్. ఇవి ఏమన్నా యావరేజ్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా సార్? లాస్ లోనే ఉన్నాను సార్ ఈ రెండిట్లో. లాస్ట్లో ఒక 1-2 years వరకు హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఓకే, రెండు కూడా పర్లేదు. ముఖ్యంగా కోల్ ఇండియా ఈజ్ ఎ గుడ్ కంపెనీ. DCX ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ బాగా డిసప్పాయింట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపట్లేదు. రామకృష్ణ గారు, కోల్ ఇండియా 494లో గతంలో కొన్నారు, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? కోల్ ఇండియా ఈ ప్రైస్ పాయింట్ బాగానే ఉందండి. అంటే మనం చూస్తే చార్ట్ కనుక చూస్తే కన్సాలిడేషన్ కనిపిస్తుంది. లాస్ట్ డిసెంబర్ నుంచి ప్రైస్ అక్కడే ఆ స్మాల్ జోన్ లో కన్సాలిడేషన్ అవడం చూస్తున్నాము, ఒక 10% జోన్ లో. ఇప్పుడు హైయర్ ఎండ్ ఆ జోన్ హైలో ఉందండి. సో ఇక్కడ యావరేజ్ కనుక కూడా చేసుకోవచ్చు. డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది ఈ ప్రైస్ పాయింట్ దగ్గర. ఆల్మోస్ట్ 6.5 to 7% డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంది. చేయమని చెప్తాను. కోల్ ఇండియా ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా కూడా కొనండి. 490, ఇప్పుడు 390 ఉంది. కుటుంబంలో DCX ఏమన్నా అటెంప్ట్ చేయొచ్చా? వద్దంటానండి, రిజల్ట్స్ చూడమంటాను. ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ మోర్ వోలటైల్ స్టాక్ కూడా యాజ్ ఆఫ్ నౌ అనమాట. అందుకని చెప్పేసి రిజల్ట్ చూసి రిజల్ట్ అప్పుడు ఫోర్కాస్ట్ చూడండి కనుక బయింగ్ అడ్వైజబుల్ కాదు. సో అవాయిడ్ DCX సిస్టమ్స్ యాజ్ ఆఫ్ నౌ. PE కూడా ఎక్కువగా ఉంది, 50 PE దగ్గర ఇంకా ఇప్పటికి కూడా కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. మార్నింగ్. శ్రీనివాస్, నెల్లూరు నుంచి సార్. మరండి శ్రీనివాస్. సార్, మా డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. అదే వాళ్ళు ట్యాక్స్ సేవింగ్ కోసం ELSS ఇన్వెస్ట్ చేయడానికి మంత్ లాస్ట్ సార్. ఆ లాస్ట్ టైం మిమ్మల్ని అడిగాను, అది ఎందువల్ల మిస్ అయింది సార్. ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని అడిగి చేస్తున్నాను, అన్ని మంచి ప్రాఫిట్స్ లో ఉంది సార్. 12% గిట్టుబడ్డా సార్. చెప్పండి, రెండు చెప్పండి. 12% గిట్టుబాటు అవుతుంది మీకు? ఓకే. ఇప్పుడు సార్, ఇప్పుడు గిట్టుబడి సార్. ఓకే, అంటే ఒకసారి చూసి చెప్పాలండి, హడావుడిగా చెప్పడం కాదు ఇది. ఒకసారి ఈ మధ్య ఈ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసే ELSS స్కీమ్స్ని మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాల్ తీసుకుంటాను. ఈలోగా కొద్దిగా చిన్న అప్డేట్స్ తీసుకొని దెన్ ఐ ట్రై టు సజెస్ట్ సమ్ ELSS, గుడ్ పెర్ఫార్మింగ్ ELSS స్కీమ్స్. హలో.
సార్ నా పేరు కిరణ్, హైదరాబాద్ నుంచి సార్. కిరణ్, అవును సార్, కిరణ్ హైదరాబాద్ నుంచి. నా దగ్గర పింక్ పైప్, హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్, మహేంద్ర లైఫ్, లాజిస్టిక్స్ ఉన్నాయండి. 35% 30% లాస్ లో ఉన్నాయండి. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్, ప్రిన్స్ పైప్స్, ఇంకోటి ఏది? మహేంద్ర లైఫ్, మహేంద్ర లాజిస్టిక్స్. మహేంద్ర లైఫ్, లాజిస్టిక్స్ రెండు ఉన్నాయి. ఓకే. ఈ 4 వచ్చేసి 35% లాస్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా? వీటిలో ఏదన్నా తీసేసేది ఏమన్నా ఉందండి? యావరేజ్ చేసుకోవచ్చా? వీటిలో ఏదైనా తీసివేసేది ఉందా? హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్, ప్రిన్స్ పైప్స్, మహీంద్రా లాజిస్టిక్స్, మహీంద్రా లైఫ్. కుటుంబారు 4 ఏదైనా తీసివేయాల్సి ఉన్నాయా? ప్రిన్స్ పైప్స్ అయితే కనుక ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాల్సిందేనండి. మనం దాదాపు 6-7 months బ్యాక్ నుంచి కూడా చెప్తున్న పైప్ కంపెనీస్ లో ప్రొలాంగ్డ్ ర్యాలీ 3 years ఏదైతే వచ్చిందో అది అయిపోయింది. లోవర్ టాప్స్, లోవర్ బాటమ్స్ అని ప్రిన్స్ పైప్స్ కూడా ఇప్పుడు 52 week లోకి వచ్చేసింది. టెక్నికల్లీ స్టాక్ కెన్ మూవ్, ఒకసారి 330, 340 లెవెల్స్ కి అట్లా వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ ఎనీ టైం అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం ఎగ్జిట్ అయిపోవటం బెటర్. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది, మనం చూస్తున్నాం. రీసెంట్ లిస్టింగ్ స్టాండర్డ్ గ్లాస్ అంత నాన్ పెర్ఫార్మర్ గా ఉన్నప్పుడు హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కూడా లోలో అనమాట. 52 week లోలో ఉండటం పెద్ద సర్ప్రైజింగ్ కాదు. అండ్ మోరోవర్ స్టిల్ ఇట్ ఈస్ ఏ హై పిఈ స్టాక్, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ వాస్ నాట్ సో గ్రేట్. అందుకని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం ర్యాలీస్ లో హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కూడా ఎగ్జిట్ అయిపోవటమే బెటర్. ఓకే. మహీంద్రా లైఫ్ మోర్ ఆర్ లెస్ రియాలిటీ ప్యాక్ షోన్ బట్టి ఉంటుందండి. కంపెనీస్ బై అండ్ లార్జ్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ అనమాట. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే లైక్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్లీ కమిషన్ అయ్యి చెన్నై ఇంకోటి కూడా. కాబట్టి 52 week లో దగ్గర ఉన్న ఫ్రెష్ బయింగ్ సజెస్ట్ చేయను కానీ హోల్డ్ చేయమని అయితే చెప్తాను, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, మనకు ఒక పాజిటివ్ ఓపెనింగే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నిఫ్టీ 5-6 పాయింట్ల లాభమే కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. 100 points గెయిన్ లాభం కనిపిస్తుంది మనకు బ్యాంక్ నిఫ్టీలో. 130 పాయింట్లు ఇప్పుడు ఈ సమయంలో బ్యాంక్ నిఫ్టీయే లీడ్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీని అని చెప్పాలి. సో నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ఎ క్లియర్ అవుట్ పెర్ఫార్మర్. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది ఈ సమయంలో. అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 1364 versus 303. సో ఒక 4:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకు గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ స్టీల్ స్టాక్స్ డీజీటీఆర్ రికమెండ్ చేసింది సేఫ్ గార్డ్ డ్యూటీని. ఈ నేపథ్యంలో సెయిల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, ఇవన్నీ లాభాలతో ఉన్నాయి. బట్ ఐటీ ఇండెక్స్ మళ్ళీ చతికిల పడుతోంది. ఐటీ ఇండెక్స్ డ్రాగ్ చేస్తోంది నిఫ్టీని. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటివన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్గా జస్ట్ ఒక 4-5 రూపాయల నష్టం మాత్రమే ఈ సమయంలో కనిపిస్తుంది. ఓకే, ఇంకా మిడ్ క్యాప్స్లో ఎటువంటి స్టాక్స్? జీఆర్ ఇన్ఫ్రా ఈ స్టాక్ ఇప్పుడే ఎవరో మహీంద్రా లైఫ్ అడిగారు, 5% పెరిగింది మహీంద్రా లైఫ్. సెయిల్ 3.5% పెరిగింది. గోదావరి పవర్ పెరిగింది. జేఎం ఫైనాన్షియల్, వోడాఫోన్ ఐడియా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ట్రైడెంట్, వ్యాలర్ ఎస్టేట్, నెట్వర్క్ 18, కిర్లోస్కర్ బ్రదర్స్, జేబీఎం ఆటో, రామకృష్ణ ఫోర్జింగ్, జిందాల్ స్టెయిన్లెస్, ప్రాజ్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఫినెలెక్స్ కేబుల్స్, రేమండ్, త్రివేణి టర్బైన్, కోఫోర్జ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టారెంట్ ఫార్మా, పర్సిస్టెంట్, ఐసిఐసిఐ లాంబార్డ్, అవంతి ఫీడ్స్, నవీన్ ఫ్లోరైన్, మ్యారికో ఇలాంటి కౌంటర్స్లో మనం కొంత నష్టాలు అనేది గమనిస్తూ ఉన్నాం. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ నిన్న బిగ్ ర్యాలీ తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోకి వస్తున్నాయండి. మోస్ట్లీ ఒక రిలీఫ్ ర్యాలీగా, అంటే కొద్దిగా కన్సల్టేషన్ ఉండే అవకాశం ఉంది. ఎందువల్లంటే మెయిన్గా ఈరోజు ఈవినింగ్ ఎఫ్ఓఎంసీ మీట్ కూడా ఉంది కాబట్టి ట్రేడర్స్ కాషియస్గానే ఉండే అవకాశం ఉంది. సో కాకపోతే పెద్ద నెగటివ్ అయితే మనం ఈ రోజుకి ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో పాజిటివ్గానే ట్రేడ్ అవ్వచ్చు, కన్సల్టేషన్ మోడ్లో ఉంటుంది. మనం ఇచ్చిన లెవెల్స్ ప్రకారం అయితే ట్రేడ్ ఇనిషియేట్ కాకపోవచ్చు అండి. అంటే కొంచెము నిన్న బిగ్ క్యాండిల్ వల్ల రెసిస్టెన్స్ సపోర్ట్లు దూరంగా ఉంటాయి. ఇన్ కేసు స్టిల్ మార్కెట్ స్ట్రెంత్ ఉండి 22,922 దాటుతూ ఉంటే లాంగ్ అటెంప్ట్ క్లియర్గా ట్రై చేయొచ్చండి. అట్లాగే మనం ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్ లో 2 పెండింగ్ ఉన్నాయండి. ఒకటి ఐటీసీ హోటల్స్ ఈ రోజు పర్ఫార్మెన్స్ చూపిస్తుంది.
మనం ఇచ్చిన లెవెల్స్ కంటే ఒక 5-6% పెరిగింది. సో ఈ రోజు రేపట్లో ప్రాఫిట్ బుకింగ్ జోన్కి వస్తుంది. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ అంటే 190-195 జోన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అట్లాగే నిన్న ఇచ్చిన నేషనల్ హైవే కూడా నారాయణ హృదయాలయ కూడా 1637 ఉంది, ఆల్మోస్ట్ ఒక 4% పెరిగింది. దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్కి రెడీగా ఉండటం బెటర్ అండి. అట్లాగే ఫ్రెష్గా ఎవరైనా కొత్తగా చేయాలనుకుంటే ఐషర్ మోటార్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను, లాంగ్ అటెంప్ట్. అది ప్రస్తుతం 5100 ఉంది. సో 5100 జోన్లో బై చేయొచ్చు. ఓకే, ఇందాక మన శ్రీనివాస్ నెల్లూరు నుంచి అడిగారు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. ఇది సీజన్ మార్చ్ 31 లోపల ఇన్వెస్ట్ చేస్తేనే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ నుంచి అందే సెక్షన్ 80C బెనిఫిట్ని మనం పొందగలుగుతాం. దీనికి కొన్ని స్కీమ్స్ని మనం సజెస్ట్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఒకటి, తర్వాత ఎస్బీఐలో లాంగ్ టర్మ్ ఈక్విటీ, పేరులో ట్యాక్స్ సేవింగ్ అని ఉండదు, ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ అని ఉంటుంది స్కీమ్ పేరు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఒకటి ఎస్బీఐ నుంచి మరొకటి హెచ్డిఎఫ్సి నుంచి. లేదు ఇంకొక థర్డ్ స్కీమ్ కూడా కావాలంటే డిఎస్పి ట్యాక్స్ సేవర్. సో ఇది కూడా కన్సిస్టెంట్గా బాగా పెర్ఫామ్ చేస్తుంటుంది. మోతిలాల్ ఒస్వాల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి మోతిలాల్ని. మేబీ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మోతిలాల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఎవలాన్ టెక్నాలజీస్ ఈ స్టాక్ ఇవాళ 5% పెరిగింది. సో ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగానికి చెందినటువంటి కంపెనీ ఇది. ఓకే, అరుణ్ కుమార్ మెయిల్ పంపించారు, సునీత విలియమ్స్ వచ్చేసారు. సో 9 నెలల తర్వాత. సో ఎంత పేషెన్స్ ఉంటే అక్కడి నుంచి అంత వచ్చిన తర్వాత చాలా చీర్ఫుల్గా కనిపించారు సునీత విలియమ్స్, ఆవిడ కో ప్యాసింజర్ కూడా. కానీ ఆయన అడుగుతుంది ఏంటి అంటే మంచి స్టాక్స్ ఏమైనా ఉన్నాయా స్పేస్ టెక్నాలజీలో పనిచేస్తున్నవి అంటే స్పేస్లో ఈ కంపెనీ ఎక్స్క్లూజివ్గా పనిచేస్తుందని చెప్పలేమండి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి, టెస్లా సంబంధించిన స్పేస్ ఎక్స్ అటువంటివి. కానీ మన దగ్గర అలా ఎక్స్క్లూజివ్గా పనిచేసేవి లేవు. చాలా కంపెనీలు ఎంటీఆర్ లాంటివి, ఇలాంటి కంపెనీలు కొన్ని స్పేస్ సంబంధించిన కాంపోనెంట్స్ అవి తయారు చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ దీస్ డిఫెన్స్ కంపెనీస్. కుటుంబంలో ఏదైనా ఎక్స్క్లూజివ్గా స్పేస్ సంబంధించిన కంపెనీ ఇది అని చెప్పేది ఏదైనా ఉందా? లేవండి, బట్ కపుల్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు ఐపీఓకి వస్తాయి నెక్స్ట్ 6 months లో అనమాట. అందుకని చెప్పేసి కేర్ఫుల్ గా ఉండమంటాను. వాటిలో ఆపర్చునిటీ ఉండొచ్చు, అబ్జర్వ్ చేయాలి. బట్ ఎక్స్క్లూజివ్ గా అయితే లేదు. పార్ట్స్ సప్లై చేసి చాలా కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎంటీఆర్ కానీ ఇంకా కపుల్ ఆఫ్ బెంగళూరు లిస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ మన క్రాంతి గారు చెప్తుంటారు పీటీసీ ఇండస్ట్రీస్ కూడా కొంత అటువంటి ఎక్స్పోజర్ కనిపిస్తుంటుంది. కొన్ని పార్ట్స్ తయారు చేస్తారండి వాళ్ళు కూడా. ఆజాద్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, ఆజాద్ ఒకటి, అది కూడా ఇంజనీరింగ్ కంపెనీ. సో వీళ్ళందరూ చిన్న వాటానే తప్ప ఈ కంపెనీ ఎక్స్క్లూజివ్గా దీనికోసమే పనిచేస్తుందని చెప్పే కంపెనీలు లేవు. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. చేతన్ అడుగుతున్నారు, ఆయన మీరే అసెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ETF కెన్ ఐ స్టార్ట్ బయింగ్ దిస్? ఓకే అండి, రెండు కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఎస్ఐపి అంటున్నారు మీరు, 5 years అంటున్నారు, తప్పకుండా చేయొచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రయత్నం చేయండి. బుచ్చిబాబు ఆయన నిఫ్టీ 16,200కి వచ్చేస్తున్నట్టు, ఇప్పటికి 14th May 2025కి వస్తుందని ఆయన వింటున్నారు వార్తలు. ఇలా చాలామంది ప్రెడిక్షన్స్, అంచనాలు ఏవో వస్తుంటాయండి. గురుగ్రహాలు, శుక్రగ్రహాలు అలాంటివి ఏమైనా పనిచేస్తారో వస్తాయేమో. 16,200 ఈజ్ డిస్టాంట్ పాసిబిలిటీ. ఇప్పుడు మీకేమైనా అటువంటి ఐడియా ఉందా? అటువంటి ప్రెడిక్షన్ ఏదన్నా 16,200కి నిఫ్టీ వచ్చే అవకాశం ఉందా May 2025కే? నేనైతే అస్ట్రాలజర్ని కాదండి, అస్ట్రాలజీని నమ్మటం కూడా చాలా తక్కువ నమ్ముతాను. కాబట్టి నా ప్రిడిక్షన్స్ ఏవైనా సరే మార్కెట్లో డే టు డే ఈవెంట్స్ బట్టి, ఓవరాల్ గా గ్లోబల్ సినారియో ఎట్లా మారుతుంది కండిషన్స్ బట్టి ఐ విల్ గివ్ ఏ ప్రిడిక్షన్ ఎట్ ది బెస్ట్ ఫర్ 1 week or 2 weeks అనమాట. బ్రాడ్ గా అంటామా ఆయన 16,000 లెవెల్ కి నిఫ్టీ పడుతుంది అని అనుకుంటే ఇప్పటి నుంచే మరి 8 months 9 months కూడా పుట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. నిఫ్టీది కొని యాజ్ అన్ ఎగ్జాంపుల్ చూపించమనండి అందరికి. నేను కొన్నాను ఈ నిఫ్టీ పుట్ ఆప్షన్ 20,000 అండ్ బిలో ది పుట్ ఆప్షన్ నేను కొన్నాను అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా లేదండి. ఆయన పాపం మన సలహా అడిగారు ఏమైనా ఉందా పాసిబిలిటీ అని, కాబట్టి ఐ డోంట్ థింక్ సో అండి. యా, అలా జరిగే అవకాశం లేదని కుటుంబంలో నేను కూడా అదే అనుకుంటున్నాను. రామకృష్ణ గారు, మీరు జరిగే అవకాశం లేదని అనుకుంటున్నారా? ఉందని అట్లాంటి సూచనలు కనిపించడం లేదండి.
ఎకానమీలో కానీ వేరే విషయాల్లో కానీ అంత అన్లెస్ బలహీనంగా- ఈ లోపల ఏదన్నా పెద్ద వార్ బ్రేక్అవుట్ వస్తే తప్పితే ఆ వారు కూడా మనకి ఇండియాతో వచ్చేయాలి, అమెరికాకి ఇండియాకి యుద్ధం జరగాలి, లేదా చైనాకి ఇండియాకి యుద్ధం జరగాలి. అంత ఒక మించి పాసిబిలిటీ ఉంది వసంత్ గారు, ఆయన రావాలి అది అనుకుంటే గనక ఈ ట్రంప్ గారి మ్యావరిక్ యాక్షన్స్ మనకు తెలియదు ఏ విధంగా ఉంటాయి అనేది అనమాట. ఆ మ్యావరిక్ యాక్షన్ ఒకటి అంత డ్రాస్టిక్ గా ఉంటుందా అనేది అనమాట అమెరికన్ ఎకానమీని ఎఫెక్ట్ అయ్యేటట్టు అనేది చెప్పలేము. అండ్ మేబీ వన్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అని ఏదైతే అంటామో ఆ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ ఈస్ లైక్ చైనా మేకింగ్ అండ్ వెరీ అగ్రెసివ్ స్ట్రాంగ్ అగ్రెసివ్ స్టెప్ అగేన్స్ట్ తైవాన్ అండ్ ఆక్యుపైయింగ్ ఇట్ టోటల్లీ. అప్పుడు కూడా మనకేం జరుగుతుంది, మనకేం పోతుంది ఇండియాకి? లేదండి, అప్పుడు గ్లోబల్లీ లాజిస్టిక్ చైన్స్ కానీ సప్లై చైన్స్ కానీ చిన్న చిన్న డిస్ట్రప్షన్స్ వస్తాయి, అంతకుమించి ఏమీ ఉండదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మేబీ వచ్చినా జరుగుతుంది అంతే, అంతకంటే పెద్దగా ప్రపంచానికి లేదండి. మేజర్ జియో పొలిటికల్ ఇష్యూ అయ్యి ఇట్ విల్ హ్యావ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇదంతా జరిగేది కాదులేండి. సరే, ఎందుకు మనం అనవసరంగా మళ్ళీ ఇన్వెస్టర్ల మెదళ్లలో విష బీజాలు నాటడం ఈ సమయంలో? అంతే కదా, చక్కటి పరిస్థితులు కొద్దిగా ఇంజెక్ట్ చేసినట్టే. ప్రస్తుతానికి మంచి పాజిటివ్గా ఉంది వాతావరణం, దాన్ని అలాగే కొనసాగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.